ఇప్పుడు బ్రహ్మ 100 సంవత్సరాల తర్వాత తను పోయి ఇంకొక బ్రహ్మ, అదే ఇంకొక 100 బ్రహ్మ సంవత్సరాల తర్వాత ఇంకొక బ్రహ్మ వస్తాడు. అదే విధంగా విష్ణు కూడా బ్రహ్మ 100 సంవత్సరాలకి విష్ణుకు 1 నెల కదా. అదే విధంగా బ్రహ్మకు విష్ణు కూడా అలాగే లయం అయిపోతాడా? అలాగే శివుడు కూడా లయం అయిపోతాడా? వాళ్ళ తాలూకా క్యాలెండర్ ఎలా ఉంటుంది సందేహం. అసలు వాళ్ళు లేరు. ఇవన్నీ కూడా మామూలుగా చెప్తున్నాయి. బ్రహ్మది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సృష్టిని గురించి బ్రహ్మ చెప్పాల్సి వచ్చింది. అందుకనే మనకి బ్రహ్మసూత్రాల్లో కూడా బ్రహ్మని గురించి ఉంది, కానీ విష్ణువుని గురించో ఈశ్వరుని గురించో లేదు. విష్ణు పురాణంలో విష్ణువు గొప్పగా ఉంటుంది, శివ పురాణంలో శివుడు గొప్పగా ఉంటుంది. శివుడేమో విష్ణువుని ధ్యానిస్తుంటాడు, విష్ణు ఏమో శివుడిని ధ్యానిస్తూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేటువంటిది ఎట్లుంటుంది అంటే, మనం సినిమా యాక్టర్లను కనుక వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అని మనం బురద చల్లుకున్నట్టుగా ఉంటుంది. అందుకని ఏమి లేదు. మరి శివపురాణంలో చివరిలో చెప్తాడు, హరి కంకాళము చేతి ముద్ర దివిజేంద్రాస్తులు సుభూషావళులు. హరి కంకాళము అంటే శ్రీ మహావిష్ణువు యొక్క కంకాళము, హరి కంకాళము చేతి ముద్ర, ఆయన యొక్క పుర్రె, ఆ పుర్రెను చేతి ముద్రగా చేసుకుంటాడు. దివిజేంద్రాస్తులు అంటే ఇంద్రుడి యొక్క ఎముకలు, వాటిని సుభూషావళులు హారాలుగా వేసుకుంటాడండి. అందుకని ఇదంతా ఏంటంటే, మామూలుగా శివపురాణం చెప్పేటప్పుడు శివుణ్ణి గొప్ప చేయటం, విష్ణు పురాణం చెప్పేటప్పుడు విష్ణువుని గొప్ప చేయటం, వాటి కోసం ఉంది. కానీ ఏళ్ళ సంవత్సరం వాళ్ళకి రోజు అని, ఏళ్ళ రాజు వాళ్ళకి సంవత్సరం అని, ఇవన్నీ పురాణాల్లో. మనం చెప్పుకునేది వేదాంతం, భగవద్గీతలోది. అందులో భగవద్గీత కాకుండా ఇది బ్రహ్మసూత్రాల్లోది. కాబట్టి ఇది ఒక స్టాండర్డ్, దానికి పురాణాలు దానికి స్టాండర్డ్ లేదు.